అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు ఎందుకు ఉన్నాయి? ఈ 18 నెంబరుకు అయ్యప్ప స్వామికి ఉన్న సంబంధమేంటి? పదునెట్టాంబడి విశిష్టత ఏంటి? ఏటా లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకుంటారు. స్వామి ఆలయం ముందున్న 18 మెట్లను పదునెట్టాంబడి అంటారు. ఈ సోపానాలు అధిరోహించటానికి ప్రతి భక్తుడు 41 రోజులు మండల దీక్ష తీసుకొని ఇరుముడి తలపై పెట్టుకొని ఆ మెట్లు ఎక్కుతారు. 18 మెట్లు ఎందుకంటే మణికంఠుడు అయ్యప్ప స్వామిగా శబరిగిరిలో కొలువయ్యేందుకు 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారటంతో ఒక్కో మెట్టుపై అడుగేస్తూ ఉన్నత స్థానాన్ని అధిష్ఠించారని చెబుతారు. పట్టబంధాసనంలో కూర్చొని చిన్ముద్ర, అభయహస్తాలతో దర్శనమిచ్చి యోగ సమాధిలోకి వెళ్లిన స్వామి జ్యోతి రూపంగా అంతర్ధానమయ్యారంటారు. మెట్టుకో అస్త్రాన్ని విడిచిపెట్టిన అయ్యప్ప స్వామి 18 మెట్లు ఎక్కుతూ తన వద్ద ఉన్న అస్త్రాలు ఒక్కొక్కటి ఒక్కో మెట్టు దగ్గర జార విడిచినట్టు చెబుతారు. 18 అస్త్రాల పేర్లు: 1 శరం, 2 క్షురిక, 3 డమరుకం, 4 కౌమోదకం, 5 పాంచజన్యం, 6 నాగాస్త్రం, 7 హలాయుధం, 8 వజ్రాయుధం, 9 సుదర్శనం, 10 దంతాయుధం, 11 నఖాయుధం, 12 వరుణాయుధం, 13 వాయుశాస్త్రం, 14 సారంగ్యాయుధం, 15 బ్రహ్మాస్త్రం, 16 పాశుపతాస్త్రం, 17 శూలాయుధం, 15 త్రిశూలం. ఈ 18 మెట్ల పేర్లు ఇవే. 1 అణిమ, 2 లఘిమ, 3 మహిమ, 4 ఈశ్వత, 5 వశ్యత, 6 ప్రాకామ్య, 7 బుద్ధి, 8 ఇచ్ఛ, 9 ప్రాప్తి, 10 సర్వకామ, 11 సర్వ సంపత్కర, 12 సర్వ ప్రియకర, 13 సర్వ మంగళాకర, 14 సర్వ దుఃఖ విమోచన, 15 సర్వ మృత్యు ప్రశమన, 16 సర్వ విఘ్న నివారణ, 17 సర్వాంగ సుందర, 18 సర్వ సౌభాగ్యదాయక. మరి అష్టాదశ దేవతలు: 1 మహంకాళి, 2 కళింకాళి, 3 భైరవ, 4 సుబ్రహ్మణ్య, 5 గంధర్వరాజ, 6 కార్తవీర్య, 7 కృష్ణపింగళ, 8 హిడింబ, 9 బేతాళ, 10 నాగరాజు, 11 కర్ణవైశాఖ, 12 పుళిందిని, 13 రేణుకా పరమేశ్వరి, 14 స్వప్న వారాహి, 15 ప్రత్యంగళి, 16 నాగయక్షిణి, 17 మహిషాసురమర్దిని, 18 అన్నపూర్ణేశ్వరి. అయ్యప్ప ఆలయంలో ఉన్న 18 మెట్లపై ఒక్కో సంవత్సరం ఒక్కో మెట్టు మీద ఒక్కో మాయాపాయాన్ని వదిలేయాలని గురుస్వాములు చెబుతారు. మొదటి 5 మెట్లు పంచేంద్రియాలకు సూచన. మనుషుల చూపు ఎప్పుడూ మంచివాటిపైనే ఉండాలని సూచిస్తుంది. మంచి వినాలి, మంచి మాట్లాడాలి, తాజా శ్వాస పీల్చుకోవాలి. తర్వాత 8 మెట్లు అష్టరాగాలకు సంకేతం. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాస్తర్యం, అసూయ, దర్పాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలోకి వెళ్లాలని సూచిస్తాయి. చివరి 2 మెట్లు విద్య, అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. అంతా జ్ఞానం పొందేందుకు అవిద్య అనే అహంకారాన్ని వదిలిపెట్టాలని సంకేతం. మరి 18 కొండల పేర్లు ఇవి: 1 పొన్నాంబళమేడు, 2 గౌదవమల, 3 నాగమల, 4 సుందరమల, 5 చిటంబలమల, 6 కలిగిమల, 7 మాతాంగమల, 8 దైలాదుమల, 9 శ్రీపాదమల, 10 దేవరమల, 11 నీల్కల్మల, 12 దాలప్పార్మల, 13 నీలిమల, 14 కరిమల, 15 పుత్తిసేరిమల, 16 కాళేకట్టిమల, 17 ఇంజప్పారమల, 18 శబరిమల. ఓ మనిషికి ఉండాల్సిన లక్షణాలు, వదిలేయాల్సిన దుర్గణాల వరకు అన్నిటికీ ఈ 18 సంకేతం. అందుకే 18 కొండలు దాటి 18 మెట్లు ఎక్కిన తర్వాత స్వామి దర్శనం కలుగుతుంది. భక్తులు కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించటం, మద్య, మాంస, ధూప మపానాది వ్యసనాలకు దూరంగా ఉండటం, స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపటం, సాత్విక జీవనం అవలంబించటం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారుజామున లేచి చన్నీటి స్నానం చేయటంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసిమాల, నుదుట విభూదిపై గంధం, బొట్టు ధరిస్తారు. దినంలో అధిక భాగం పూజ, భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటిక నేల మీద పడుకుంటారు. అందరినీ స్వామి అని సంబోధిస్తారు. దుర్భాషణాలకు దూరంగా ఉంటారు. ఇలా 41 రోజుల పాటు నియమాలతో గడుపుతారు. ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన, కొంత క్లిష్టమైన విధానం రూపుదిద్దుకుంది. దీక్ష తీసుకోవాలనుకునే భక్తుడు గురుస్వామి వద్ద నుండి ఉపదేశంతో మాలను ధరిస్తాడు. మాలాధారణ అనంతరం తన మనస్సును, శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి. అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి. అయ్యప్ప శరణు ఘోషను విడవకూడదు. నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి.